వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు మేము కొండలలో ఒక 5 కిలోమీటర్లు పైకి వచ్చేసినాము. ఇక్కడ ఏందంటే ఇక్కడ ఒక గుహ ఉందంట. ఆ గుహలో ఏమేమి ఉన్నాయో అన్న చెప్తాడు ఒకసారి. ఆ గుహలో ఏమేమి ఉన్నాయన్నా? పర్ణశాల ఉంది. పర్ణశాల అంటే మండపం లాగా. మండపం మాడిది. అటుండి వచ్చి శివుడు మాడిది ఉన్నాడంట. ఒక తొట్లు అంటే నీళ్ళ తొట్లు, మనం బావుల్లాగా ఒక 3 బావులు మాడిది. అంటే లైక్ ఇంతకు ముందు మనం వాల్మీకి గుహ అయితే ఎట్లయితే చూసినామో సేమ్ అదే విధంగా ఉంది. ఉన్న తర్వాత మునులు తిల్లాడుతున్నారని మా పెద్దలు చెప్తున్నారు. మీ పెద్దలందరూ కూడా మునులు తిరుగుతున్నారు దాంట్లో అని చెప్తున్నారు. ఇంకేమన్నా మీరు ఎన్నిసార్లు పోయించినారు ఇంతవరకు? మీరు 2 సార్లు పోయించినారు. మీరున్నా? రెండో తప్పు. ఇది ఇప్పుడు 2వ సారి రావడం. ఇంకేమేమి ఉన్నాయి మనకు అక్కడ లోపలికి పోవడానికి? బాగా హ్యాపీగా వెళ్ళొచ్చా లేదంటే కొంచెం కష్టాలు ఏమైనా ఉంటాయా? ఒకసారి ఇబ్బంది పడతాం. రెండంత ఇబ్బంది పడతాం. నిదానం దాటుకొని పోతే బాగా మనం జాటి వరకు పోతాము. మనకి ఎంతసేపు మన బ్యాటరీ టైం ఎంత వచ్చింది మన దగ్గర ఉండే లైటింగ్ ని బట్టి మనం పోతాం. ఆడేమో ఇంకా పోయే కొద్ది అయితే ఉంటుంది. అది ఎంత దూరం అయినా పోయవచ్చు. ఎంత దూరం పోవచ్చు. సరే, మన దగ్గర అయితే లైట్లు ఉన్నాయి భారీగా. మనకు వీలైనంత వరకు ఎంతవరకు పోగలుగుతాం అంతవరకు పోవడానికి ప్రయత్నిద్దాము. లైక్ వాల్మీకి గుహ ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉండొచ్చు. సరే పోదాం రండి. ఇంకా గుహ కన్నా ఎక్కువ, వాల్మీకి గుహ కంటే ఎక్కువనా? ఎక్కువ. వాల్మీకి గుహ అంటే మనం చూసినాం, అది కూడా టెంపుల్ చూసినాం. దాన్ని మించిది. దాన్ని మించిందే మాకు కావాల్సింది అదే లేదు, దాన్ని మించే కావాలా? దాన్ని మించి ఉంది మళ్ళీ దానికి. సరే ఫ్రెండ్స్ పోదాం రండి. ఇక్కడ నుంచి ఎంత దూరం పోవాలన్నా మనం? 2 కిలోమీటర్ పడుతుంది. 2 కిలోమీటర్లు మొత్తం ఈ కొండపైకి ఎక్కాలా? అక్కడ కొండ కనపడుతుంది కదా, కొండపైకి ఎక్కాలా. సరే పోదాం రండి. మునులు ఋషులు అయితే ఖచ్చితంగా ఉండారు. ఇప్పుడు కూడా తిల్లాడుతుంటారు. మా పెద్దలు అయితే బాగా మాకు తెలిసినదైతే మనం ఇప్పుడు మాకు వచ్చేసి 28 ఏళ్ళు. చెప్పడం అయితే మాకు వింటున్నాం కాబట్టి చెప్తాను. అది కూడా మునులు మునేశ్వరులు వచ్చి జ్ఞానం కూర్చొని మన చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. శబ్దాలు ఏమైనా వినపడుతుంటాయి? శబ్దాలు వినపడుతుంటాయి. ఇంకోటి ఇందాకే చెప్పినావు కదన్నా, దారిలో మీ ఊరోళ్ళు ఎవరో ఆ మండపం వరకు పోయి వచ్చినారు. మళ్ళీ పోవాలని ప్రయత్నం చేసి మేము వచ్చినాం. అంతా ఒక 10 మంది దాకా గుంపయ్యి మాట్లాడుకొని వచ్చినాం. అప్పుడు బాగా ఎండలకాలం వచ్చినాం. ఈ లోతు వరకు నీళ్ళలో పోయినాం. గుహలో నీళ్ళు ఉన్నాయి. గుహలోనే నీళ్ళు ఉన్నాయి. పోయినాక కొద్దిగా ముందు పోయినాక బారడు వేనా పాత్ర గుంత పడింది. అంటే ఇంకా ఉబ్బికైందేమో, అది ఏమంటారు దాన్ని, ఏమో అంటారులే, నాకు తెలియదు. లోపలికి పడిపోయింది, గుంత పడింది. ఆడికి పోయి వెనక్కి వచ్చినాం మేము. అది ఎంత దూరం ఉందో ఒకవేళ ఈదుకుంటూ పోయి మన అవతల పోతాం. అది పోయే కొద్ది తిరుగుతుంటే ఇబ్బంది పడతాం. ఒకవేళ మళ్ళీ ఇంకా భూమిలోకి పోతుంటే అది పోయే కొద్ది ఎంతసేపు పోతాం. మనం ఈదలాడాలంటే ఎంతసేపు ఈదలాడతాం, అర్ధగంట ఈదలాడతాం. అది పోయే కొద్ది గుంత పడుతుంటే కొద్ది ఏమన్నా మనం నిలబడాలని మనం ప్రయత్నం చేస్తాం కదా. ఎంతసేపు ఈదలాడతాం, ఈదలాడలేము, ఉడుకోపోతాం. ఉడికి లోపల పోతామని ఆలోచన చేసి మేము అటుంటే వెనక్కి వచ్చినాము. అటు నుంచి వెనక్కి వచ్చినారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎండల కాలము, అక్కడ పరిస్థితిని చూసి మనం పోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేద్దామన్నా. ఆ మండపం వరకు పోనీకి ట్రై చేద్దాం. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ కాదు. సరే ఫ్రెండ్స్, ఇంకా పోదాం రండి. వెళ్ళి కొండ ఎక్కి ఇంకా గుహను చూద్దాం. ఫ్రెండ్స్, నా చేతిలో ఉంది కదా, ఈ చెక్కతో నాటు సారా తయారు చేస్తారంట. ఇప్పుడే అన్న చెప్పినాడు నాకు. ఒకసారి వాసన చూద్దాం. మామూలు చెక్క వాసన వస్తుంది. దీని పేరు వచ్చేసి బొగ్గిలి చెక్క అంటారంట. అంటే ఇవి చెట్లలాగా పెరుగుతుంటాయన్న. కట్టెనే పచ్చిదే కొడతారన్నా. పచ్చి కట్టెనే కట్టె కొట్టి అంత కంపంత జూరి మరసంగా ఒక కట్టె లావది దీని వాడిదే కట్టె తీసుకొని అంత కొట్టుకుంటూ పోతారు. మరసంగా మరసంగా తాటంతా బయటకు తీస్తారు. తీసిన తర్వాత కనబోతారు వాళ్ళు ఎత్తుకొని తయారు చేస్తారు. అది దీనికి ఉండే చరిత్ర. పోదాం రంగా.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం గుహ దగ్గర చేరుకున్నాము. ఇక్కడ చూడండి గుహ, ఇక్కడ ఉంది గుహ. ఏమన్నా పదామాంగా పదం ఇదేం చెట్టు ఇంత పెద్దగా ఉంది? చిగురు చెట్టున. చిగురా అంటే చింతకాయలు కదా. చిగురు మానంటే సిగరెట్లు బీడీలు తయారు చేస్తారా? ఇందాక అది ఆ చెట్టుతో నాటు సారా తయారు చేసినారు చూడు, అట్లా ఏమన్నా సిగరెట్లు బీడీలు ఏమన్నా? లేదు, మామూలుగా కొండ జాతి చెట్టు. అదైతే పిల్లల్లోకి దగ్గు పడితే అది ఒక మూత ఒక తాపినామంటే అది ఇందాక నువ్వు నాటు సారా చూపించినావు చూడు, పిల్లలకు తాపుతారు, చిన్న పిల్లలకి. అది దగ్గుకు బాగా పనిచేస్తుంది. దగ్గుకి బాగా నువ్వు దగ్గుకు బాగా పనిచేస్తా అంటే మన మందు బాబులు రెచ్చిపోతారు. మోటివేషన్ స్పీచ్ లెక్క ఉంటుంది ఇంకా. సరేనా, పోదాం రంగా, గుహలో పోదాం రండి. చాలా డీప్గా ఉంది ఈ గుహ. ఫ్రెండ్స్ బ్యాగ్ వచ్చేసి మనం లోపల తీసుకుపోవడానికి ఇరుకు అవుతుంది కాబట్టి బ్యాగ్ ఇక్కడ సైడ్కి పెట్టేద్దాము. అందులో అక్కడ బయటనే పెడదాం అనుకున్నాము. కొండముచ్చులు వస్తాయంట, కొండముచ్చులు వచ్చి బ్యాగులలో చింపేస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ లోపలనే పెడుతున్నాము. దప్పదాం రండి. కట్టేందుకున్నా అవి చెప్పడం మర్చిపోయినా, నువ్వు పక్కరా నైట్రా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా పాముది కుస్మాది, అంటే పాములు ఉండే అవకాశం కూడా ఉంది లోపల, ఉంది కదన్నా. కానీ జాగ్రత్త పోవాలి, మనమైతే చూసుకొని పోవాలా. పాము కుస్మ మనకు బయటే కనపడుతుంది, గుహ బయటే. పోదాం రండి. గబ్బిలాలు కూడా ఉంటాయి, తీసుకొని రా అన్న, తీసుకొని రా. పా నువ్వే, నేనే ముందు అంటున్నా. ముందు నువ్వే, వెనక మేము. షూ వేసుకునే నేను ఏం పర్లేదు కదా. ఏం సాములుగానే బుడదందా? బుడదంది కాబట్టి షూ కూడా విప్పేస్తాను. ఆ లైట్ అయితే సరిపోతుంది కదా అందరికి. చలో పొలం పండినా రే, లైటింగ్ తీసుకొని రా. ఇక్కడికి వచ్చి కష్టం ఇక్కడ కొంచెం, లైటింగ్ లేకుంటే కష్టం. మామూలుగా అయితే దిగేయచ్చు. ప్రతి ఒక్క దానికి లింకులు పెట్టుకున్నారు చూడు మునులు ఋషులు. అంటే ఒక గుహ నుంచి ఇంకొక గుహకి ఖచ్చితంగా లింకప్ ఉంది. దాన్ని నేను డీటెయిల్గా మీకు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో మాత్రం. దిగినావన్నా, నేను పోతాలే నెక్స్ట్. లేదు నువ్వే పోలేనా, మళ్ళీ వెనకాల కెమెరాకి అడ్డం వస్తుంటావు. నేనైతే వెనకాల చెప్పుకుంటూ వస్తుంటా కాబట్టి నేను అందిస్తా పొన్నా. చాలా పెద్దగా ఉంది ఇది, నీ అంత హైట్ ఉంది నువ్వు హైట్, చాలా హైట్ ఉండవు. లైటింగ్ రావాలనా? వస్తాడు. లోయనా అది చూడడానికి లోయలాగా ఉంది. ఇది ఇంకొక గుహ, కొద్ది వరకు గుహ అంతే, ఎక్కువ లేదు, జస్ట్ కొంచెమే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడేది ఇది కొద్దిపాటి గుహనే, అంటే పెద్దగా ఏం లేదు లోపల చూడాల్సింది. మెయిన్గా అంటే ఇదే మనం పోవాల్సింది. ఇదంతా కూడా కొంచెమే. వీడియో బాగా లెంతీ అవుతుంది కానీ మీకు చూసే కొద్దీ నాకు తెలియదు ఏముందో లోపల, పోయిన తర్వాతనే తెలుస్తుంది లోపల ఏముండేది. నిదానంగా లైట్ వేసుకుంటా. కనపడుతుంది అన్న, ఇంకొక ఫోన్ ఏమంటావు ఏమన్నా నీకు లైటింగ్కి? ఈ రాయి ఆయన నెత్తి మీద పడదు, ఈడ కాళ్ళ దగ్గర ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి పాపం. బాబా ఆయన చూడు పొద్దున్న లేసి పని చేసేతోళ్ళం నాయన అన్నాడు. అందుకే నా జాగ్రత్తగా ఉండాము. నెత్తిన ఏంలే, ఏమో అనుకున్నా కానీ పెద్ద కథ ఇక్కడ. వాల్మీకి గుహలు అయితే ఇంత ఉండదు, అంటే కొంచెం దూరం మనం నడచచ్చు బాగా స్టార్టింగ్లో. ఇది స్టార్టింగ్లోనే లోయలు ఉంది, మరి అంత కష్టం లేదనుకోండి, ఎందుకంటే కాలు పెట్టుకోవడానికి ఉంది. ఇబ్బంది ఏం లేదు లేనా, కాలు పెట్టుకోవడానికి ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళా స్టెప్ బై స్టెప్ దిగచ్చు. ఫ్రెండ్స్ ఇందాక మనం దిగింది ఇక్కడ నుంచే చూడండి, ఈ పై నుంచే మనం కిందికి దిగినాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి,
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెరుపులు ఈ కొండ మీద చూడండి, ఇదంతా కూడా చూడండి, అక్కడక్కడ మెరుపులు మొత్తం కూడా మెరుస్తుంది, కొండ మెరిసిపోతుంది. ఇంకా లోపలికి పోయిన తర్వాత ఎన్ని మెరుపులు చూడాలన్నా ఇంకెన్ని చుక్కలు చూడాలన్నా, స్టార్టింగ్లోనే ఇన్ని మెరుపులు ఉంటాయి. నాకు కట్టేము కట్టే తీసుకో. లోపల పోయిన తర్వాత ఇంత ఇరుకు ఉండదు కదా, ఈడైతే కొంచెం ఇరుకుంది, ఇంతనే ఇరుకైంది. మిగతా చోట అంతా బాగానే గాలి తగులుతుందంట. ఇక్కడికే చెమటలు పట్టేసినాయి, ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇంత ఇరుకుంది కాబట్టి చెమటలు పట్టినాయి. ఏమన్నా మా కోసమేనా వెయిటింగ్? ఏమేమి ఉండవు క్లియర్గా మాకు చెప్పున్నావు, ఏం వదిలిపెట్టద్దు. ఏమైనా అద్భుతాలు ఉంటే ఖచ్చితంగా మర్చిపోకుండా చూపి. పై భాగం పైన వచ్చేసి మనకు ఆ విధంగా ఉంది, కొండలో గబ్బిలాలు అయితే ఉన్నాయి. కానీ మనకు ఈ మధ్య బాగా పరిచయం అయినాయి ఇలా గబ్బిలాలు, ఎక్కడ పోయినా కూడా బాగా పరిచయం అయినాయి. మన ఫ్రెండ్సే కాబట్టి మనల్ని ఏమనవు. లైక్ ఇక్కడ చూస్తుంటే బెలూన్ కేవ్స్ లాగా అనిపిస్తుంది నాకు, బెలూన్ కేవ్స్లో ఉండే ఫీలింగే కలుగుతుంది. ఏమంటే గాలిగోటాలు లేవు ఇక్కడ, అక్కడైతే గాలిగోటాలు పెట్టింటారు అక్కడక్కడ. ఇంకేమన్నా పొలం పంగ స్పీడ్ వాణి. ఇటు సైడ్ ఏముంది, ఇటు సైడ్ ఏముంది, ఇక్కడ ఏం లేదా? సరే పోదాం రండి, ఇక్కడనే పోదాం. ఇక్కడైతే ఏం లేదు, మనం ఇటు సైడ్ పోవాలి. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినాం అందరం. కొన్నిసార్లు ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎక్కువ ఆయాసం వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏముందిన్నా ఈ కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా చూడండి మట్టి. అంటే బహుశా నాకు తెలిసి నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ దాకా నీళ్ళు వచ్చిండొచ్చు. పైనంతా తెల్లగా ఉంది, పైనంతా తెల్లగా ఉంది, ఇక్కడ చూసినట్లయితే ఎర్రగా ఉంది. అంటే మట్టి ఇక్కడ దాకా పూడుకోపోయి ఉండొచ్చు, అవునా? అదే నీళ్ళు వచ్చినప్పుడు. ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఇంత బుస్స రాదు అసలు, కానీ ఈరోజు అయితే చాలా బుస్స వస్తుంది, అవునా? మొన్న వచ్చినప్పుడు కూడా ఇట్లా మీకు బుస్స? ఏం మళ్ళీ ఈరోజు ఏమల్లా మేము చాలా గుహలు పోయినాం కానీ ఇంత బుస్స రాలే. పైన చూసినట్లయితే ఇక్కడ చూడండి ఏదో డిఫరెంట్ ఉంది, నా పడగల్లాగా ఉన్నాయి చూడ్డానికి. ఇటు సైడే ఎక్కువ. పోదాంరా. ఈ పడగలు ఈ మధ్య ఎక్కువ చూసినాంలే, ఆడ మెరుపు ఉంది, ఎక్కువ మెరుపు ఎక్కువ ఉంది. పోదాం రండి, లోపల పోదాం రంగా. కనపడినదారా మెరుపు? మెరుపులు కనపడవప్పా, డైరెక్ట్ వచ్చినాయి. బుస్సు ఎక్కువైంది నువ్వు కదా. మనము మన వీడియోలో పాతరలు ఉంటాయి కదా, పాతరలోకి దిగాలంటే ఒకరోజు ముందే తీసేయాల, ఒకరోజు 2 రోజు. సేమ్ అట్నే ఫీలింగ్ ఉంది, అంటే ఆవిరి పట్టుకుంటానులే లోపల, అట్లుంది. చూడండి ఏం తిన్నవి, ఏమంటారు దానిలో? ఆవు పొదుగులు అంటారా? పైన చూడండి ఆవు పొదుగులు. ఆల్రెడీ మన వీడియోలలో చాలాసార్లు చూసినారు కదా ఆవు పొదుగులని. సేమ్ అటువంటివి, దానిలోంచి నీళ్ళు కారుతున్నాయి. ఇంత ఇక్కడ చూడండి కంటిన్యూస్గా నీళ్ళు కారుతున్నాయి. నాకు కంటిన్యూస్గా బుస్సు అయితే వస్తుంది, అందరికీ ప్రతి ఒక్కరికి బుస్సు వస్తుంది ఇక్కడ. మామూలుగా అయితే ఇంత బుస్సు ఎప్పుడు పెట్టలేము మేము. దీనికి టైటిల్ తమ్మనైలు బుస్స గుహ అని పెట్టుకోవాలి. బాగుంది అన్న. ఏ ఇక్కడ చూడు, ఇదంతా కూడా వైట్గా ఉంది అన్న, చాలా తెల్లగా ఊరికే.
నరిగాడు, నేను అందరం బుస్స పెడుతున్నాము. ఎందుకు బుస అసలు కంటిన్యూస్గా వచ్చింది కదా? నీకే అర్థం కదా. మొన్న వచ్చినప్పుడు ఇంత బుస్స లేదు, ఇంత అంటే ఏదో ఒక మూసేసిన దాన్ని మళ్ళీ తెరిస్తే మనం దిగుతే ఎట్టుంటుంది అట్టుంది. ఇందాక నిలబడిన అదే పరిస్థితి. పదం రా, పోతుంటేనే చిన్నగా పోయి వచ్చేటప్పుడు లైట్ అయ్యి ఏ పెద్ద ఈడైంది, గుంత పడింది. పెద్ద గుంత పడింది, మన్ను కిందికి పోయింది. ఇదే నేను చెప్పడం. అప్పుడు మేము వచ్చినప్పుడు ఎంత వచ్చిన టూర్ వేసుకుని చూడాలా లోపల పోయి ఏమి అని వచ్చినామా. ఈడ టెంకాయ కొట్టినారు. టెంకాయ కొట్టి కొబ్బరికి లోపలికి వేసినాం. మన బ్యాటరీ వెళ్తారికి ఎంత దూరంగా వస్తుంది అంతవరకు చూసినాం. మాకు కానరాలే. అది మేము అవతలకు ఇవాళ ఎదుకుంటే అవతలకు పోతాం. అది పోయే కొద్ది ఏమన్నా ఎక్కువ అవుతుందేమో ఆలోచన చేసి ఇటుకు వచ్చి ఇటుంటే వెనక్కి పోయినారు. పోదాం అవతలకి. పోదాం, దాటుకొని పోదాం. అంటే చెక్ చేస్తున్నారా ముందు? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం పోగలుగుతామా లేదంటే ఆ మట్టి అనేది ఇంకా కిందికి దిగుతుందో లేదని అన్న చెక్ చేస్తున్నాడు. నాకైతే విపరీతమైన బుస్స. నేను వెనకాల నుంచి ఉరుకుతా పోయి దుంకుతా వాళ్ళకు. అంతే కాదు, ఇంకా లేదు దుంకుతాంగా నేను. లేదు దుంకుతలేను నేను. పక్కదారు గట. దుంకేదిలే ఏంలే, సింపుల్గానే వచ్చేస్తా. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి, ఇందాక కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అంటే నిజమైన పాము పడగలు అయితే కాదు. మీరు పాము పడగలు అంటున్నానని పాము పడగలు అనుకుంటారు. లైక్ చూడ్డానికి అట్లున్నాయని అంతే ఆడపైన. సరే ఫ్రెండ్స్, పోదాం రండి. ఇంకా ముందర ఏమేమి కనపడతాయో. సైడ్లోకి అయితే ఇవి గూడ్లలాగా ఉన్నాయి, చూడడానికి చిన్న గూడ్లలాగా. వామ్మో, నీళ్ళు కారుతున్నాయి చుక్కలు. అక్కడ చూడండి, 1 2 3 4 5 6 పడగల్లాగా ఉన్నాయి పైన. పోదాం పన్నంగా, కొంచెం స్పీడ్ పెంచుగా. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది వీడియో. చూసే వాళ్ళకు ఇంకా ఏముందో ముందర ఏముందో అనిపిస్తుంటుంది. తొందర చూపించాలి మనం. ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా పాము పడగలే. ఇంకా పొలం పడినా స్పీడ్ పోనీ. అబ్బా జారా పని స్పీడ్ పెంచండి. ఇంకా లేకుంటే ఇది గంట వీడియో అవుతుంది. చూసే వాళ్ళకు డేటా వేస్ట్ కాకూడదు. డేటా వేస్ట్ అయినా కూడా చూసినంతసేపు హ్యాపీగా ఉండాలి. వాళ్ళకు పనులు ఉంటాయి. ఈ వీడియోలో నా మాటల కంటే బొస్సు ఎక్కువైంది. నా వల్ల అయితే కాలే సరిగా. ఏం కాదురా పోదాం రా.
బస్సు ఎక్కువైందా? పోదాం రా, ఏం కాదురా. లేదు ఇంకా తీసిపోదాం. ఇంకా బస్సు ఎక్కువైందంట. బస్సు ఓ లేనా పోయిద్దాంలే. ఓ లేదు ఏం కాదులే పోయేద్దాం పన్న. ఏమొస్తుంది? నొప్పి పుడుతుంది నాకు. రైట్గా నీళ్ళు చెప్పేయండి రా. నీళ్ళు తాగాక ఏం తాగా కొద్దిసేపు రేపు మెల్లవో చిన్న ఎంత బూస్ వచ్చా మెల్లగానే పో. అది ఏం కాదు మామూలుగా మనం చిన్నప్పుడు ఆడుకునేప్పుడు కూడా వస్తుంది కానీ ఆడుకున్నది ఏం కాదు. బయటికి పోతే ఫ్రెండ్స్ ఇప్పుడే గుహలోంచి బయటకు వచ్చినాము. దేవుడా పరిస్థితి అసలు వర్ణాతీతం. ఏమన్నా ఎట్లెట్లా ఏం జరిగింది లోపల పోయే కొద్ది ఆయాసం ఎక్కువైంది. మనకు వీడియోలో ఏంటంటేనే మీకే అర్థమైంటుంది ఎంత మటుకు ఎంత ఆయాసం వచ్చిందేమో. ఇప్పుడు ఆల్రెడీ నేను పోయి వచ్చినా. పోయి వచ్చినప్పుడు ఇంత ఆయాస రాలే, ఇంత బుస రాలే. మంచి గుణ ఎంత ఫ్రీగా మనం బయలు నుండి ఎంత ఫ్రీగా పోయినామో అంత ఫ్రీగా పోయినాం, అంత ఫ్రీగా వచ్చినాం బయటికి. ఏ పొద్దు సగం మెదరాలుగా పోయినాం. ఇప్పుడు సగం మనం పోయినా ఇప్పుడు సగం పోయినాం. సగం కాడి వేళగలనే ఏకబుస పడుతుంది, గుండెలు పట్టుకునేంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మెయిన్గా మా నరిగానికే గుండెల్లో నొప్పి వచ్చినట్టుంటే ఇంక వెనక్కి వచ్చేసినాము. ఇంకా పోవడమే నలుగురం పోయినాము. నలుగురి పరిస్థితి అదే విపరీతమైన బుస్సంగా. మీకు ఆల్రెడీ వీడియోలో మీరు చూసింటే మీకు అర్థమవుతుంది ఎంత బుస్స వస్తుందో. ఎట్లా అంటే చెప్పిన కదా, మనము మా ఊరిలో ఒకసారి పాత్రలో దిగినాం కదా, దాన్ని దాపెట్టుకునే పాత్ర. ఆ పాత్రలో ఆవిరి ఎట్లయితే ఉంటుందో వాసన కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నా లోపల మొత్తం అంతా ఆవిరి పట్టుకుంటా చూడు, అట్లుంది మట్టి వాసన. ఇంకోటి ఏంటంటే ఇది బహుశా ఎండల కాలం వల్లేనేమో ఇంత వేడి ఉండేది. అదే ఎండల కాలం వల్లనే ఈ వేడి వచ్చింది అనుకుంటా. శాఖ ఫుల్గా ఉంది. అవునవును బండలు కాబట్టి ఆ వల్ల ఈ వల్ల. ఇంకోటి ఏంటంటే మా దరిద్రానికి ఒక్క బొక్క కూడా లేదు. పైన ఒక్క బొక్క నుంటే ఆ రంధ్రంలోంచి కొంచెం అన్న గాలి వస్తుంది. గాలి లేదు ఏం లేదు. మనం చెప్తున్నాం బొక్క లేదు గిక్కలేదు అంటున్నాం కదా. ఈడుండే బొక్క తప్ప యాడే కానీ ఇంత డ్రాప్ కసిమ వచ్చేంత కూడా లేదు, రంధ్రం లేదు, అంతరం లేదు. కానీ ఇప్పుడు నేను ఇప్పటికైతే 3వ తప్ప నేను దిగబట్టేది లోపలికి. ఇప్పుడు పాత్ర పడింది ఏంటనే వాటికి ఒకసారి వేసిన. నెక్స్ట్ టైం ఒక 2 నెలలు ఏమవుతుంది వాటి వరకు వేసినాం. లోపల వరకు వేసినాం. ధ్యానం చేస్తున్నారు, ధ్యానం వరకు వాటి వరకు వేసినాం. వాటి వరకు పోయి ఇంత ఇమ్మీడియట్ కంటే బయటకు వచ్చినాయంటే ఈ పొద్దున్న ఫస్ట్ టైం నేనైతే. నేను 2 దప్పలు అవుతుంది ఆడికి పోయినప్పుడు కూడా ఇంత ఆయాస లేదు, ఇంత బుస లేదు. ఇప్పుడేమో మళ్ళీ అర్థం కదా, ఆటుండి సగం దాటినే ఉంది. కొద్దిగా సగానికి అంత బుస్స అసలు వచ్చిందంటే ఆయాసం తట్టుకోలేక ఇంక బయటికి వెళ్ళొచ్చినాం. మనకు బయటికి రావాలా. నాకైతే తల దిమ్మెక్కింది, తలనొస్తుంది. తలనొస్తుంది అంటే గుండెలలో ఏం పెయిన్ ఏం లేదు కానీ ఆయాసం వల్ల వద్దుగా ఏమి ఇప్పుడు ఆడ ఇబ్బంది పడేదానికన్నా ఎండికి బయటకు వచ్చినాము. ఎందుకంటే ఇంకా వీడియోలు తీసే మస్తుగా ఉంది, కాలం మస్తుగా ఉంది. ఈ ఒక్క వీడియోతోనే అంత జీవితం ఏం మారిపోదు. ఇంకోటి ఏంటంటే మన మీద ఎక్కువ కేరింగ్ చూపిస్తారు కాబట్టి మనం అంత డీప్గా పోవాల్సిన అవసరం లేదు. మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని ఇంకా వెనక్కి వచ్చేసినాము. ఫైనల్గా అయితే ఇప్పుడైతే బాగానే కోలుకున్నాము. చల్లగా గాలి తగులుతుంది. ఇప్పుడు బుస్స కూడా ఏం లేదు. అంత బుస్స అంతా పోయిన తర్వాతనే మేము వీడియో తీయడానికి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా వీడియో తీస్తున్నాం. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది చూసినారు కదా. గుహ అయితే వాల్మీకి గుహకు మించినట్టుంది. ఏమంటే వాల్మీకి గుహలో మనం ఇట్లా దిగుతానే ఉంటాం, కానీ ఈ గుహలో ఫస్టే దిగుతాం, దాని తర్వాత కొద్ది దూరం పోతాము. ఇంకా కొద్ది దూరం పోయిన తర్వాత ఏమేమి ఉన్నాయి అన్న? ఇప్పుడు ఇంకా కొద్ది దూరం పోయిన తర్వాత మునులు ధ్యానం చేసుకునే బండలాగుంది. బండలా ఉండి దానికి అంతా మన వజ్ర కిరీటం అతికిస్తే ఏ మెరుపు వస్తుంది ఆ టైప్లో ఉంది. అంతా ఆ టైప్లో ఉంది. బాబా అంటే మిస్ అయినాం మనం. ఏం చెప్దాం బంగా, ఏం చెప్పాలనే కూడా మాటలు లేవు. తల దిమ్మెక్కింది అంతే. ఇక్కడ కూర్చుందిరా అన్నాను ప్రశాంతంగా. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అందరికీ. లవ్ యూ అందరికీ. బాయ్. ఇట్నే సపోర్ట్ చేయండి. మేమైతే ప్రయత్నం చేస్తున్నాము, కానీ పరిస్థితులు అయితే ఇటుండయి, కొన్ని చోట్ల తప్పవు. ఇప్పుడైనా కానీ
వచ్చినాం మధ్యలో ఉంటే వెనక్కి వచ్చినాం. ఉమ్. ఎప్పుడైనా నాకు నంబర్ ఉంది ఇప్పుడు నీది. ఆ, నేను మళ్ళీ ఫోన్ చేస్తా నీకు, మళ్ళీ ఫోన్ చేస్తావు. మళ్ళీ ఫోన్ చేస్తా. రావాలా మీరు పూర్తి అది నేను ఇప్పుడు తొలకొచ్చిన ఆ, చూపించిన మీకు. మీరు ఆడి వరకు వచ్చేనికి వచ్చినారు కదా, నేను ఆడికి చూసినాను ఆడి వరకు మిమ్మల్ని చూపించిన తర్వాత మళ్ళీ చూపించి క్లియర్గా బయటకు పంపిస్తాం మిమ్మల్ని. వీడియో కూడా మర్సంగా నీట్గా మాట అయిపోయినావు అన్న. తప్పకుండా ఈ వేడి ఉంటుంది కదా, ఈ వేడి తగ్గిన తర్వాత రారి. నీ నంబర్ తీసుకుంటాను. నంబర్ ఉంది కదా నీ దగ్గర, నా నంబర్ ఉంది, నా నంబర్ నీ దగ్గర ఉంది. నేనైతే ఇట్టప్పుడు పోయేసినామంటే మళ్ళీ ఎవరన్నా కానీ వచ్చి టూర్ చూపించినాను రాండిన్నా అని నేను మళ్ళీ తిరిగి నీకు ఫోన్ చేస్తా. ఫోన్ చేసినప్పుడు నువ్వు రావాలి, ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తాయి ఆడున్నా కూడా. మాకు కావాల్సింది ఇట్లాంటి ఛాలెంజ్లే కావాల్సింది. వచ్చి నేను ఆడి వరకు పోయినాను, ఆడి వరకు మీకు చూపించే బాధ్యత నాది. అది సరేనా, ఇంతకంటే గట్టి మాట ఎవరు చెప్పరు ఇంకా. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అందరికీ, లవ్ యూ, బాయ్, ఉంటాం ఇంకా.